మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. రాష్ట్ర వ్యాప్తంగా నర్సులు అయితే నిరసన అయితే తెలియజేస్తున్నారు. నర్సింగ్ అధికారుల హక్కులను కాపాడండి, జీవో నెంబర్ 150ని రద్దు చేయాలి, కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని చెప్పి వీళ్ళంతా ఈ రోజు నుంచి ఈ సమ్మెకు దిగుతున్నారు. అయితే మనతో పాటు ఈ స్టాఫ్ నర్సులు అయితే ఉన్నారు. విశాఖ విమ్స్ హాస్పిటల్ ఎదురు చేస్తున్న ఈ నిరసనలో స్టాఫ్ నర్సు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఏంటి మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? గుడ్ మార్నింగ్ అండి. మేము విమ్స్లో వర్క్ చేస్తాం స్టాఫ్ నర్స్ కిందన. మా ప్రధానంగా డిమాండ్స్ ఏంటంటే ఈ మధ్యకాలంలోని 115ని జీవో అనేది తీసుకొచ్చారు. సో తక్షణమే ఆ జీవోని రద్దు చేయమని చెప్తున్నాం. సో ఆ జీవో వల్ల మాకు ఏంటి నష్టం అనేది జరుగుతుందంటే, సో మేము బీఎస్సీ నర్సింగ్స్ జిఎన్ఎమ్స్ చదువుకొని మేము ఉద్యోగాల్లోకి వచ్చామండి. సో ఇప్పుడు ఏఎన్ఎమ్స్కి తీసుకొచ్చి ఈ 115 జీవో ద్వారా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఇప్పుడు 15 సంవత్సరాలు బట్టి మేము కాంట్రాక్ట్లోని వర్క్ చేస్తున్నామండి. సో ఇప్పుడు మమ్మల్ని కాకుండా వాళ్ళకి ఇవ్వడం వల్ల ఈ 15 సంవత్సరాల నుంచి చేస్తున్న స్టాఫ్ నర్సెస్కి అండ్ ఇప్పుడు ఎవరైతే చదువుకుంటున్నారో ఇప్పుడు స్టూడెంట్స్ అయినా కానివ్వండి, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం జరుగుతుందండి. సో మేము కోవిడ్ టైంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రాణాలకు తెగించి మేము ఉద్యోగాలు చేసాము. ఇక్కడ కుటుంబాలని కానీ మా ఆరోగ్య సమస్యలని కానీ పక్కన పెట్టి మేము ఉద్యోగాలు చేసాము. సో ఇప్పుడు మమ్మల్ని కూడా కాదని ఇప్పుడు ఏఎన్ఎంఎల్కి తీసుకొచ్చి ఈ 115 జీవో ద్వారా ఇవ్వడం వల్ల మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరికీ కూడా అంటే మొత్తం టోటల్గా రాష్ట్రంలో ఉన్న స్టాఫ్ నర్సెస్ అందరికీ కూడా అన్యాయం అనేది జరుగుతుందండి. సో కోవిడ్ టైంలో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. సో మా విమ్స్ నుంచి మా బ్రదర్ సింహాచలం అనే బ్రదర్ కూడా ప్రాణం కోల్పోయారండి. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని సో ఈ 115 జీవో ద్వారా టోటల్ నర్సింగ్ వ్యవస్థగా అన్నది అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ జీవోని తక్షణమే రద్దు చేయాలని మా ప్రధాన డిమాండ్ అండి. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు మీరు? 115ని ముందు రద్దు చేయాలండి, ఇమీడియట్లీగా రద్దు చేయాలి. ఎందుకంటే మా స్టాఫ్ నర్సులు అందరికీ మాకు చాలా అన్యాయం జరుగుతుందండి. ఈరోజు మేము రోడ్డుకు రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఈ 115 రద్దు చేసేంత వరకు మేమైతే ఈ పోరాటం ఆపమండి. ప్రతిదీ మేము అడుగుతున్నాం. లాస్ట్ టైం కూడా మేము అడిగామండి. మేము రోడ్డు మీదకి లాస్ట్ టైం రాకపోయినా మా డిమాండ్ల కోసం లాస్ట్ టైం కూడా మేము చెప్పామండి. కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మేము రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మాకు ఎలాంటి న్యాయం అనేది జరగలేదండి. ఇప్పుడు మాకు తక్షణమే 115ని రద్దు చేయాలి, మా స్టాఫ్ నర్సులందరినీ రెగ్యులైజేషన్ చేయాలండి. మా డిమాండ్ అదేనండి. ప్రధానంగా ఈ జీవో నెంబర్ 115 రద్దు చేయాలి, ఈ మాకు కాంట్రాక్ట్స్ని కాకుండా డైరెక్ట్గా మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి మాకు ఈ ప్రమోషన్స్ అయితే ఇచ్చే ప్రక్రియ అయితే ప్రభుత్వం అయితే చేపట్టాలంటున్నారు. మరి కొంతమంది ఉన్నారు మనతో పాటు మాట్లాడడానికి. చెప్పండి, ఏం చెప్తారు? సో నా పేరు జయరాజ్ అండి. యాక్చువల్ నేను విమ్స్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా చేస్తున్నాను. సో గత ప్రభుత్వం తీసుకున్న ఒక అనాలోచిత నిర్ణయం వల్ల వచ్చిన సమస్య ఇది. ఏఎన్ఎం నుండి స్టాఫ్ నర్స్గా కన్వర్ట్ చేయడం కోసం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. ఆ జీవోని ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి దాన్ని 115 జీవో కింద పెట్టేసి వాళ్ళని ఒక 2600 పోస్టులు కంప్లీట్గా స్టాఫ్ నర్స్ కింద రెగ్యులర్ పోస్టుల కింద ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఆల్మోస్ట్ 11,000 మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల జీవితం ఇలా రోడ్డు పైన పడిందండి. సో తక్షణమే దీనిపైన ఆ గవర్నమెంట్ తీసుకుని జీవోని రద్దు చేసి ఈ మిగిలిన కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. ఇంకో థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల నుంచి చాలామంది కాంట్రాక్ట్ సర్వీస్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా రెగ్యులర్ చేయాలి. సో మాకున్న ఈ ప్రధాన సమస్యలన్నీ ఈ గవర్నమెంట్లోనైనా సరే మాకు సొల్యూషన్ వస్తుంది అని చెప్పేసి మేము నిరసన తెలియజేయడం జరుగుతుందండి. చెప్పండి, ఏం చెప్తారు? సార్, నేను ఇక్కడ స్టాఫ్ నర్స్ కింద వర్క్ చేస్తున్నాను. నా పేరు కిషోర్ అండి. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ తీసుకున్న ఒక చర్య వల్ల ఫ్యూచర్ జనరేషన్ అనేది చాలా దెబ్బ పడుతుందండి. ఈ జీవో నెంబర్ 115 అనేది ఏదైతే ఉందో ఇప్పుడున్న నర్సింగ్ సిబ్బందికి ఇది చాలా అంటే చాలా దెబ్బతీసే ఒక మూర్ఖపు ఒక జీవో ఇది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్ నర్సు జిఎన్ఎం ఒక 3.5 సంవత్సరాలు, బీఎస్సీ ఒక 4.5 సంవత్సరాలు, ఎంఎస్సీ మళ్ళీ ఇంకొక 2.5 సంవత్సరాలు, పీజీ కానీ ఇవన్నీ చాలా చదువుకొని వచ్చిన వీళ్ళందరికీ ఇప్పుడు తక్కువ విద్యార్హత ఉండి ఒక ప్రతి ఒక్క క్వాలిఫికేషన్కి దానికి తగ్గ ఒక అర్హత ఉంటుంది. ఆ అర్హతకి తగ్గట్టు ఒక పొజిషన్ ఉంటుంది. ఆ పొజిషన్ అనేది ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ ఉండాలి. ఇప్పుడు అలా కాకుండా ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి అందులోని స్టాఫ్ నర్సుల హోదా వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది నిజంగా అది ఒప్పుకునే ఇది కాదు. దీనివల్ల ఏదంటే ఫ్యూచర్ జనరేషన్లో ఎవరికి నర్సింగ్ చదవాలని ఇది ఉండదు. మేము కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసేస్తాము, దాని ద్వారా మేము వచ్చేస్తామని ఫ్యూచర్ జనరేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే మేము కోవిడ్ టైంలో ఎంతో ప్రాణాలు అర్పించి ఎంతోమంది ఎన్నో సమస్యలతో పోరాడి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్కి ఇప్పటికీ బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి గవర్నమెంట్ నుంచి మాకు ఒక బెనిఫిట్ అంటూ కూడా ఏమీ లేదండి. ఒక కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులకి పిఎఫ్లు కట్ అవ్వు, బెనిఫిట్లు రావు, ఏమీ ఉండవు. బ్యాంకులకి వెళ్తే ఒక లోనులు రావు. కాంట్రాక్ట్ స్టాఫ్ తీసుకోకుండా ఏఎన్ఎం డైరెక్ట్గా తీసుకుంటున్నారండి. ఇప్పుడు ఏంటంటే దానివల్ల
ఇంత చదువుకుని వచ్చిన వాళ్ళకి ఆ స్కిల్ డెవలప్మెంట్ తీసుకున్న వాళ్ళకి డిఫరెన్స్ ఏముంటుందండి? ఉండదు కదా. ఆ స్టాఫ్ నర్స్ అనే ఒక క్వాలిఫికేషన్కి ఉన్న విలువ ఇప్పుడు వస్తే ఉండదండి. ఇది మేము ప్రధానంగా తెలియజేయకుండా ఒక ఫ్యూచర్ జనరేషన్ కాపాడాలి, ఇప్పుడున్న స్టాఫ్ నర్సుల యొక్క వ్యవస్థను కాపాడాలంటే తక్షణమే జీవో నెంబర్ 115ని రద్దు చేయాలండి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులందరినీ రెగ్యులర్ చేయాలి. వాళ్ళు పడిన కష్టానికి తగిన వేతనం ఇచ్చి ప్రతి ఒక్కరిని రెగ్యులరైజేషన్ ఇచ్చి ప్రతి ఒక్కరికి ఆ బెనిఫిట్స్ అనేది గవర్నమెంట్ కల్పించాలండి. మా సమస్యలు కోవిడ్ టైం నుంచి ప్రతి ఒక్కరికి చెప్పుకొని వస్తున్నాం. ప్రభుత్వాలు మారుతాయని చూస్తున్నాం తప్ప మా సమస్యలు అయితే పరిష్కారానికి ముందుకైతే కొనసాగట్లేదు. ఇదే రోడ్డు వరకు వచ్చి ధర్నాలు చేసినవి చాలా ఉన్నాయి. కానీ జీవో నెంబర్ 115 మేము చాలా తీవ్రంగా తీసుకున్నాం. ఈ విషయాన్ని తక్షణమే గవర్నమెంట్ దీన్ని రద్దు చేయాలండి. రానున్న రోజుల్లో ఒకళ్ళు చేయకపోతే మీరు ఏ విధంగా ఆందోళన చేపట్టే అవకాశం ఉంది? రానున్న రోజుల్లో మా వైజాగ్ స్ట్రగుల్ అంతా, ఆంధ్రప్రదేశ్ అంతా స్ట్రగుల్ కమిటీ డిసైడ్ అయ్యి నర్సింగ్ సర్వీసెస్ అనేవి బాయ్కట్ చేయాలని చెప్పేసి ఒక తీర్మానం అయితే తీసుకుంటున్నాము. అది ఏ విధంగా అమలు చేయాలి, ఎంత విధంగా అమలు చేయాలి అనేది గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. ఇది కోవిడ్లో చాలా సర్వీస్ అయితే చేసాము. మా అందరినీ ఆపేసి ఏఎన్ఎంలను డైరెక్ట్గా తీసుకుంటున్నారు. ఈ కాంటాక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులరైజేషన్ చేయాలి. ఈ జీవో నెంబర్ 115ని ఇమీడియట్గా ప్రభుత్వం అయితే రద్దు చేయాలి. రద్దు చేసి మా అందరికీ ఈ రెగ్యులరైజేషన్ చేస్తే మేము ఇంకా యాక్టివ్గా పనిచేస్తాము. మేము ఇప్పటివరకు మేము చేసి ఎంతో సర్వీస్ అయితే చేసాము. మమ్మల్ని పక్కన పెట్టి ఏఎన్ఎంలను డైరెక్ట్గా సర్వీసెస్లో తీసుకుంటే మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి వీళ్ళంతా వాపోతున్నారు. ఏదేమైనా రానున్న రోజుల్లో మాకు ఈ 115 జీవోని రద్దు చేయకపోతే మరింత తీవ్ర రూపం దాలుస్తూ ఆందోళనలు ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పి అయితే ప్రభుత్వానికి అయితే హెచ్చరిస్తున్నారు. ఇది ఈ కాంట్రాక్ట్ నర్సులు చేస్తున్న ఇక్కడ ఆందోళన. ఏదేమైనా అతి తొందరలోనే మాకు అనుకూలంగా ప్రభుత్వం అయితే ఇది రద్దు చేసి మమ్మల్ని అందరినీ రెగ్యులరైజేషన్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నామని చెప్పి అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ విమ్స్ ఆసుపత్రి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.